రామునికి రామేశ్వరానికి మధ్య ఉన్న సంబంధం ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాము. మర్యాద పురుషోత్తముడు శ్రీరాముడు 14 ఏళ్ల వనవాసం చేశాడు. ఈ కాలంలో అతను చాలా ప్రదేశాలలో ఉన్నాడు. సీతను రావణుడు అపహరించిన తరువాత అతను ఆమెను వెతుకుతూ లంకకు వెళ్ళాడు. లంకకు వెళ్లేందుకు రామసేతు వంతెన నిర్మించడంలో అతనితో పాటు వానర సైన్యం మొత్తం సహకరించింది. శాస్త్రాల ప్రకారం శ్రీరామును ఆరాధించేవాడు శివుడు, శివుణ్ణి ఆరాధించేవాడు శ్రీరాముడు. రాముడు ఏదైనా పని చేసే ముందు శివుని పూజించేవాడు. రామచరితమానస్ ప్రకారం రాముడు లంకను విడిచిపెట్టే ముందు రామేశ్వరంలో ఏమి చేశాడో తెలుసుకుందాము. రాముడు వానర సైన్యంతో లంకకు వెళ్తున్నప్పుడు ఈ భూమి చాలా పవిత్రమైనదని చెప్పాడు. దీని మహిమ వర్ణించలేనిది. ఇక్కడ శివుని ప్రతిష్ఠిస్తానని ప్రతిజ్ఞ చేస్తున్నాను అని రాముడు అంటారు. శివలింగాన్ని ప్రతిష్ఠించిన తరువాత రాముడు దానిని పూజిస్తూ, నేను స్థాపించిన శివలింగం ఉన్న ఈ రామేశ్వరుని దర్శనం చేసుకున్న వ్యక్తి తన ఊపిరి పోయిన తర్వాత అతను నా లోకానికి చేరుకుంటాడు అని రాముడు అంటాడు. రామేశ్వర మహాదేవుని గంగాజలంతో అభిషేకించిన వారికి మోక్షప్రాప్తి కలుగుతుందని చెబుతాడు. ఈ క్షేత్రానికి రాముడితో అనుబంధం ఉండడం వల్ల ఈ యాత్రకు రామేశ్వరం అని పేరు వచ్చింది. రామేశ్వరం దక్షిణ భారతదేశంలోని తమిళనాడు రాష్ట్రంలోని రామనాథపురం జిల్లాకు సమీపంలో ఉన్న ఒక పుణ్యక్షేత్రం. ఈ తీర్థయాత్ర హిందూ మతం యొక్క 4 ధాములలో ఒకటి. శివుని 11వ జ్యోతిర్లింగం. రామేశ్వరం ఆలయం దక్షిణ భారతదేశంలో అత్యంత ప్రసిద్ధ పుణ్యక్షేత్రం. ఇది శివునికి అంకితం చేయబడింది. ఈ ఆలయ గర్భగుడిలో శివుని 11వ జ్యోతిర్లింగాన్ని ప్రతిష్ఠించారు. ఈ ఆలయ జ్యోతిర్లింగాన్ని శ్రీరాముడు స్వయంగా స్థాపించాడు. రాముడు లంకను జయించాలనుకునే ముందు ఈ ప్రదేశంలో తన ఆరాధ్య దైవమైన శివుడిని పూజించాడు. ఈ ప్రదేశంలో మహాదేవుని శివలింగాన్ని స్థాపించి పూజించాడు. రాముడి పేరు మీదుగా ఈ ప్రాంతానికి రామేశ్వరం అని పేరు వచ్చింది. త్రేతాయుగం తర్వాత రామేశ్వరం ఆలయాన్ని ఎప్పటికప్పుడు పునరుద్ధరించారు. ఈ ఆలయాన్ని ఆదిత్యవర్మన్, రాజేంద్ర చోళ, రాజరాజ చోళ, కృష్ణదేవరాయలు వంటి అనేక మంది రాజులు కొత్తగా నిర్మించారు. ఇదండి రామునికి రామేశ్వరానికి మధ్య ఉన్న సంబంధం. ఈ కథ మీకు నచ్చిందంటే లైక్ చేయండి. జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి.